కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాము. పౌలు గారు రాసిన పత్రిక సంఘానికి ఏముంటున్నారు చూద్దాం. ప్రతి మనుషుని అనగా విశ్వాసుని, చర్చిలో ఉన్న విశ్వాసుని యేసు ప్రభు దగ్గర క్రీస్తునందు సంపూర్ణునిగా, సంపూర్ణత అనగా నిండుగా, వెలితి లేకుండా, కంప్లీట్ మ్యాన్ అని ఇంగ్లీష్లో అనొచ్చు. క్రైస్తవుని యొక్క దారి రూటు ఎటువైపు అంటే, ప్రభు నమ్ముకున్నాను, బాప్తిజం తీసేసుకున్నాను, ఇంకా చేయటానికి ఏమీ లేదు అన్నది పూర్తి అబద్ధం. ఆ భ్రమలో ఎవరు బ్రతకద్దు. క్రైస్తవ జీవితము అనుదిన ఎదుగుదల. మొక్క ఎలాగైతే ప్రతిరోజు ఎదుగుతూ చెట్టు వృక్షం అవుతుందో, అలాగే ప్రతి విశ్వాసి కూడా ఎదిగి ఒక వృక్షంలాగా దీవెనకరంగా మారాలి. క్రైస్తవుని జీవితము మీరందరూ కూడా రాత్రి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత వాక్యంలోనూ యేసు ప్రభువులాగా మారే దాంట్లోనూ పూర్తిగా మనం ఎదగాలి. ఎదిగిన ప్రతి వ్యక్తి కూడా వేరే వ్యక్తిని నడిపించేటట్టు ఉండాలి. ఎలా ఉండాలి? వేరే వ్యక్తిని, ఈ మూడు ఉన్నాయి మన దగ్గర. మొదట మీరందరూ విశ్వాస స్థితిలో ఉన్నారు. బైబిల్ చెబుతుంది రక్షణ పొందిన వ్యక్తి ఖచ్చితంగా ఎదుగుతాడు, ఖచ్చితంగా ఎదుగుతాడు. మనకి బాధ రావాలి ఎదగకపోతే. ఎదగని పిల్లలు కొంతమంది చూడని ఆహారం తినరు, ఎదగరాళ్ళు. తల్లికి బాధ ఉంటుందా ఎదగకపోతే? ఉండదా? తల్లిదండ్రులు బాధ ఉంటుందా? ఉండదండి. మనం ఎదగనప్పుడు కూడా మనల్ని ఆత్మీయంగా కని పెంచిన దేవునికి కూడా అంతే బాధ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే, దేవుని బాధ సంఘానికి ఈరోజు అర్థం కావట్లేదు. ఒక భర్తగానో భార్యగానో విద్యార్థిగానో ఉంటే మనము యేసు ప్రభుని మన జీవితంలో, పనిలో, ఉద్యోగంలో చూపించే దాంట్లో ఎదగాలి. ఒరే 10 ఏళ్ళ కిందనేమో నువ్వు తిరుగుతూ తాగుతూ ఉన్నావు, ఇప్పుడేంటి ఇలా మారిపోయావు మనిషివి? ఇప్పుడు నీ నోట్లో నుంచి ఒక తిట్టు రావట్లేదు, నీ నోట్లోంచి పక్కోడి గురించి చెడ్డగా మాట్లాడేది ఒక మాట రావట్లేదు. ఒకప్పుడు నువ్వు ఇష్టానుసారంగా ఉండేవాడివి, ఇప్పుడేంటి నువ్వు ఇలా మారిపోయావు? ఎదిగిన తర్వాత మనం ఇతరులను నడిపించే స్థితిలోకి రావాలి. చాలా సంఘాలు చాలామంది విశ్వాసాలు అనుకుంటున్నారు, రక్షణ పొందేసారు, బాప్తిజం తీసేసుకున్న అయ్యారు, 40 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. లేదు లేదు లేదు. ఎదుగుదల లేని క్రైస్తవుడు చనిపోయిన క్రైస్తవుడు. మరలా చెప్తున్నాను నేను, ఎదుగు బదుగు లేని క్రైస్తవుడు ఏ క్రైస్తవుడు? చనిపోయిన క్రైస్తవుడు. భౌతికంగా మనం కూడా ఎదగట్లేదంటే అర్థం ఏంటి? లోపల కొన్ని సెల్స్ ఏమైపోయినాయి, చచ్చిపోయినాయి. కొన్ని సెల్స్ ఏమైపోయినాయి బాడీలో, చనిపోయింది. ఇప్పుడు మీకు 2 చేతులు ఉన్నాయి, ఇలా ఎత్తారనుకో 2 సమానంగా ఉంటాయా? కదండి, 2 సమానంగా ఉంటాయి. ఈ చెయ్యి ఇక్కడికి అయిపోయింది అనుకోండి, అలాగ ఎత్తిన ఈ చెయ్యి ఎంత ఉంది, కానీ ఈ చెయ్యి ఎంతే ఉంది. ఇక్కడికేమో మోసయ్య, ఇక్కడికేమో అరసయ్య. ఈ చెయ్యి ఎంత ఉంది, ఇక్కడ దాకా వచ్చింది. ఈ చెయ్యి ఎక్కడితో ఉండిపోయింది. ఈ చేతిలో ఏమైంది? ఈ చెయ్యికి ఏమైంది? చచ్చిపోయింది, చచ్చడిపోయింది. మన భాషలో వెస్ట్ గోదావరిలో ఏమంటాం? మన గోదావరిలో ఏమంటామంటే చచ్చిపడిపోయింది అంటాం. బాగా చూడండి, మనం చిన్నప్పుడు మన చేతులు ఇంతే ఉండేవి. తర్వాత ఏమని మన చేతులు ఎదిగినాయా? ఎదిగినాయా అండి? ఎదిగిపోయినాయి, పైకి ఎదిగిపోయినాయా? మరి మన విశ్వాస జీవితం కూడా ఏమవ్వాలి? ఏమవ్వాలి? ఒకప్పుడు నువ్వు ఇలా ఉండేవాడు అని నీ స్నేహితులు, ఇంట్లో వాళ్ళు గమనించారు. ఇప్పుడు ఏం గమనించాలంటే, నువ్వు ఇలా మారిపోయావంటే, ఒకప్పుడు నీ స్వార్థం చూసుకునేవాడివి, ఇప్పుడు వర్షంలో వేరేవాడు తడుస్తుంటే నువ్వు తడిచినా పర్లేదని పక్కడు గుడికెత్తావు నువ్వు. క్రైస్తవ జీవితం అంటేనే ఎదుగుదల. ఎదుగుదల మీ జీవితంలో మీరు చూడట్లేదు అంటే మీతో ప్రాబ్లం. ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మన డాక్టరు, మన మందులు అన్నీ ఇదే. అందుకని పౌలు గారు ఏమన్నారు చూడండి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా, ఎలాగండి? సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలంట.
పౌలు గారికి ఆశ కోరిక ఏంటండి? ప్రతి మనిషి ఎలా నిలబడాలంట? సంపూర్ణుడిగా నిలబడాలంట. అందుచేత ఏమంటున్నాడు చూడండి, సమస్త విధములని జ్ఞానముతో మేము ప్రతి మనుషుని బుద్ధి చెప్పుచ్చు. ప్రతి మనుషునికి ఏం చెప్తారంటే అలా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ప్రతి మనిషికి బోధిస్తూ, వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని బోధిస్తూ, ప్రతి మనిషికి బోధిస్తూ ఆయనను, ప్రభువుని మనం ఏం చేస్తున్నామండి? ప్రకటిస్తున్నాం. మన మందిరానికి వచ్చేది ఎందుకు తెలుసా? 2 చెవులు పెద్ద చేసుకుని దేవుడు వాక్యం ద్వారా నాకు ఏం నేర్పిస్తున్నాడు ఈ వచనాల్లో అని వినటానికి మనం ఇక్కడ కూర్చుంటాం.